ఒక రూమ్ లోనేమో నేను నా స్నేహితులు ఉండేవారు. మరొక రూమ్ లోనేమో కాలేజీ విద్యార్థులు ఉండేవారు. వారిలో అనిల్ కుమార్ అనే ఒక సహోదరుడు ఉన్నాడు. అతను బీఫార్మసీ కాలేజీలో చదువుతా ఉన్నాడు. సిద్ధార్థ కాలేజీలో బీఫార్మసీ చదువుతా ఉన్నాడు. అలాగా చదువుతున్న విద్యార్థి ప్రభువుని అంగీకరించిన వాడు, చర్చికి వెళ్తూ ఉండేవాడు. చాలా మంచివాడిగా ఉంటూ బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అతను చూసినప్పుడు మాకు ఆశ్చర్యం అనిపించేది. మేము అలాగ ఉండాలని ప్రయత్నం చేసేవాళ్ళం, కానీ మాకు అలాగా ఉండటానికి కుదిరేది కాదు. ఏదైనప్పటికీ కూడా ఆ తమ్ముడు ఆ బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అతను ఉంటున్నటువంటి రూమ్ లో వారాలలో ఒక రోజు ఒక సాయంత్రం వేళ ఒక గంట సేపు ప్రార్థనా కూడికని ఏర్పాటు చేసేవాడు. ఆ ప్రార్థనా కూడికి రమ్మని నన్ను చాలా బతిమాలేవాడు ఆ తమ్ముడు. నాగరాజు అన్న, మరి నా పేరు ప్రభుని అంగీకరించక ముందు నాగరాజు కనుక, నాగరాజు అన్న బైబిల్ స్టడీకి రండి, ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు అని చెప్తూ ఉంటే నాకు మా అమ్మ పెంచినటువంటి భక్తి అడ్డు వచ్చేది. తర్వాత నేను లోకంలో ఉన్నాను కదా, దేవుని దగ్గరికి వెళ్ళటం ఎందుకనే ఆలోచించేత నేను వెళ్లకుండా అలా జీవిస్తూ బ్రతుకుతూ ఉండేవాడిని. అయితే ఆ తమ్ముడు ఏం చేస్తూ ఉండేవాడంటే, తను ఆ సాయంత్రం వేళ భోజనం చేసిన తర్వాత మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నేను తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడని చూస్తూ పరిశీలిస్తున్నప్పుడు, మెట్ల మీద ఎక్కి గమనిస్తూ ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నా కొరకు, అనేకుల కొరకు రక్షింపబడాలని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలా ఉంటూ ఉండగా ఆ తమ్ముడు ప్రార్థనలకు ఇచ్చినటువంటి నాకు బాధేసింది. ఇతడు నా మతం కాదు, నా కులము కాదు, ఎందుకు నా గురించి ఇంతగా ప్రార్థన చేస్తున్నాడు, అనేకుల గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని నాకు బాధ అనిపించి, ఆ తర్వాత ఒక వారంలో సాయంత్రం వేళ జరిగే ఆ ప్రార్థనా కూడికలో నేను పాల్గొన్నాను. అక్కడికి ఒక గ్రాడ్యుయేట్ వచ్చారు, మన భాషలో పాస్టర్ అనవచ్చు. ఆయన వచ్చి ఒక టాపిక్ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆ టాపిక్ అంటే ఫ్రెండ్స్ అండ్ హ్యాబిట్స్, స్నేహితులు వారి అలవాట్లు అనే అంశం మీద మాట్లాడుతూ, ఈ లోకంలో స్నేహితులు ఎలా ఉంటారు, మనం స్త్రీలతో స్నేహం చేయొచ్చా, పురుషులతో స్నేహం చేయొచ్చా, చేస్తే ఎలాగో చేయాలి, అసలు నిజమైన స్నేహితుడు ఎవరు అని చెప్పి, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన స్నేహితుడని, ఆయన మన పాపముల నిమిత్తము కలువరి శిలువలో మరణించాడని, ఆయన మన పాపముల నిమిత్తమే కలువరి శిలువలో మరణించి 3వ దినం తిరిగి లేచాడని, ఆయన పరలోకానికి వెళ్ళాడు, వస్తాడని, ఆయన నమ్ముకుంటే నిత్య జీవం ఉంటుందని దేవుని గురించినటువంటి కొన్ని లక్షణాలు చెప్పటం నేను చూశాను. ఆ విషయాలు నాకు ఎంతో ఆకర్షించిన తర్వాత ఆ బైబిల్ స్టడీ అయిన తర్వాత నేను ప్రభువును ఆ బైబిల్ స్టడీ సొంత రక్షకుడిగా అంగీకరించాను.